నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వయోవృద్ధులకు, వికలాంగులకు ప్రతి నెల చివరి శనివారం రోజు గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి ఎం శారద ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా ఈ రోజు చివరి శనివారం కావడంతో వివిధ సమస్యలపై బాధితులు గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తులు చేసుకున్నారు. మరి ఇక్కడ కొంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు. వారి మాటలోనే విందాం. నమస్తే సార్, మీ పేరు? రాజు. చెప్పండి, ఏం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు ఇక్కడ? డబుల్ బెడ్రూమ్ల కోసం అని చెప్పేసి పెట్టుకోవడం జరుగుతుంది. అంత్యోదయ కార్డుల గురించి మా వాళ్ళందరూ కూడా అంత్యోదయ కార్డు అంటే నెలకు 30 కిలోల బియ్యం కోసం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కానీ కలెక్టర్ ఆఫీస్లో ఒకటి మాకు రాంది ఏంటంటే, ఒకటి డబుల్ బెడ్రూమ్కే ఇప్పటికి 3-4 సార్లు పెట్టడం జరుగుతుంది. కానీ దాన్ని కనీసం ఎవరు కూడా పట్టించుకోవడం దాఖలు అయితే అవ్వబడతలు ప్రస్తుతానికి అయితే. చాలామంది మన పోయినసారి అయితే చాలామంది వికలాంగులు వచ్చింది. ఇంకా ఈసారి కూడా వద్దామంటే ఈ వర్షం కుడతామని కూడా కొందరు రాకపోవడం జరిగింది. కనుక ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చి మాకు న్యాయం చేస్తే సరిపోతుంది. చాలామంది ఉన్నారు. మా వికలాంగులకు మాత్రం 5% అన్నారు, కానీ 1% కూడా ఇంతవరకు రాలే ఎక్కడ కూడా లేదు. ఏ జిల్లాలో కూడా ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కాబట్టి దయచేసి మాకు ఒక డబుల్ బెడ్రూమ్లు, ఎందుకంటే హ్యాండిక్యాప్ కాబట్టి మాకు ఉన్న ఆధారం అదొకటి అట్లా 4,000 ఇస్తున్నారు, సంతోషమే. ఈ ఒక్కటి కూడా చేస్తే వాళ్ళని కాళ్ళ మీద వాళ్ళు బతకడం జరుగుతుంది. వయోవృద్ధులకు, వికలాంగులకి కేవలం అంటే నెలలో చివరి శనివారం పెట్టడం జరుగుతుంది. దీనికి అంటే ఇక్కడ జనం ఏ విధంగా వస్తున్నారు అంటే ఇది మీకు అనుకూలంగా ఉందంటారా? అనుకూలంగా ఉంది. ప్లస్ అందులో కాకుండా సుమారుగా కూడా మాకు ప్రత్యేకంగా పెట్టడం వల్లనే ఇప్పుడు కొంచెం అంటే ఈజీగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడైతేనో ఆ గొడవ వదిలేసేది, కానీ ఇప్పుడు మాత్రం క్లారిటీగా మంచిగా అనిపిస్తుంది మాకు కూడా. కానీ పనులు కావట్లేదు. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా మంచిగానే స్పందిస్తున్నారు. ఇక్కడ అంటే ఉన్న అధికారులు కింద అధికారులు కరెక్ట్ చేయాలి. అది వాళ్ళు చేస్తే బాగుంటుంది. రాజకీయ నాయకుల దగ్గర కూడా ఉంది కొంత. అంటే ఇక్కడ దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి సమస్య లేదు, కానీ అంటే రాజకీయ నాయకుల పరంగానే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారా? అంతకు మించి ఉండదు. అంతే లేకపోతే ఎప్పుడో అయిపోవాలి కదా. ఇది ఇప్పుడు ఒక వారం 2 వారాలు కాదు మేము వచ్చింది, ప్రతి నెల వస్తున్నాం. ఇప్పుడు ఇది గ్రీవెన్స్ సెల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మాకు శనివారము, ఆ శనివారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఇదే సమస్య మీద చాలామంది వస్తున్నారు. ఒక అంత్యోదయ మట్టుకు మాత్రం వరంగల్ ఎంఆర్ఓ ఇమీడియట్గా చేసేస్తున్నాడు. ఆయన ఇక్కడ పంపించగానే ఇమీడియట్గా అంత్యోదయ కార్డులు వస్తున్నాయి. చాలామంది కూడా చేసిండు. అందరికి 30 కిలోల బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది నాతో సహా. వికలాంగులకు అంత్యోదయ కార్డులు వికలాంగులకే ఇస్తారు. అవి 35 కిలోలు ఇస్తారు. కాబట్టి అవి మాత్రం తొందరగా అవుతున్నాయి. ఒక్క డబుల్ బెడ్రూమ్లు, లోన్స్ పెండింగ్ పెడుతున్నారు అంతే. చదువుకున్న వాళ్ళకు జాబ్స్ కూడా డబుల్ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. డైరెక్ట్ మొత్తం వాళ్ళకు కూడా ఇంతవరకు జాబ్స్ పెట్టడమే తప్ప రావడం అయితే లేదు. ఇప్పటివరకే జరుగుతుంది మేడం అంతవరకు. అంటే మీరు మెయిన్గా ఇక్కడ చెప్పే ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగాలు ఏదైతే చదువుకున్న వాళ్ళు, డిగ్రీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా రావట్లేదు. నెక్స్ట్ ఇంకేంటంటే మీకు డబుల్ బెడ్రూమ్స్ రావట్లేదు అనేది మెయిన్గా చెప్తున్నారు. సో ఏదైతే అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నారు కదా, దరఖాస్తు చేసుకున్నారు కదా, సో ఇది అంటే ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు కూడా వచ్చి దరఖాస్తు చేసుకోవడం జరిగిందా? ఇది మూడవసారి. నేను మిగతా వాళ్ళతో కూడా ఇది 4వసారి చేస్తుంటే సరే ఎంఆర్ఓ కూడా ఏమంటున్నా అంటే మీ అకౌంట్ ఎప్పుడైతే వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తారో అందులో మీకు రాయడం జరుగుతుంది అని చెప్పి ఆయన మంచి ఎంఆర్ఓ కూడా మంచి వ్యక్తి. ఆయన ఏమంటున్నాడు, మీరు అంతగానో ఇబ్బంది పడకూడదు బాబు, మీకు ఖచ్చితంగా శాంక్షన్ అయిన రోజు మీకు ఖచ్చితంగా నేను పిలిపిస్తాను అని చెప్తున్నాడు ఆయన. అంతే, ఇప్పటివరకు అయితే జరిగేది అదే. ఈసారి వీళ్ళు కూడా మంచిగా స్పందించడం జరుగుతుంది కలెక్టర్ మేడం. అందరూ బాగా స్పందిస్తున్నారు. సో కొంచెం లేట్ అవుతుంది అని అంటున్నారు. అమ్మా, వయోవృద్ధుల, వికలాంగుల వాళ్ళకి ప్రతి శనివారం కూడా అంటే నెలలో చివరి శనివారం ఏదైతే ఉందో ఆ రోజు మనకి అంటే ఇక్కడ దరఖాస్తులు పెట్టుకోవడానికి వెసులుబాటును కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మనకి ఎం శారద గారు ఏది జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఉంది కదా, సో వెసులుబాటు కల్పించారు కదా. సో దీంట్లో మీరు ఏం అప్లై చేసుకోవడానికి వచ్చారు? అంత్యోదయ కార్డు కోసం అప్లై చేయడానికి వచ్చాము. అంత్యోదయ కార్డు దానికోసం 30 కిలోల బియ్యం కోసం అప్లై చేయడానికి వచ్చినాం అన్నట్టు. ప్రతి నెల 4వ శనివారం అని తెలిసింది. ఇది పెట్టి 6 నెలలు అవుతుంది కావచ్చు. ఇప్పుడు మాకు తెలిసి మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు, 4గురం వచ్చి పెట్టినాం అన్నట్టు. 6 నెలలు అవుతుంది ఇది పెట్టి అని చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడే వచ్చి మీకు తెలిసి అంటే ఈ మెసేజ్ అందరికీ చేరుతుందమ్మా? గ్రూప్లో పెట్టి ఉంటుంది. గ్రూప్లో ప్రతి ఒక్కటి మెసేజ్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అందరికీ. ఇది ఫస్ట్ టైం మీరు పెట్టుకోవడము? ఇదే ఫస్ట్ టైం. ఓకే, అంటే నాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం తెలుసు. ఇది ఆఫీస్ ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలియదు. సో మీకోసమని ప్రత్యేకంగా నెలలో చివరి శనివారం మీకోసమని అది వికలాంగులకున్న వయోవృద్ధులకి పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కలెక్టర్ గారు మా కోసం ఆమె 1 గంట సేపు మా కోసం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సేవ్ చేసేందుకు చూడడానికి వచ్చింది అన్నట్టు. ఇది గ్రేటే.
నాలుగో శనివారం వచ్చి అన్నిటికీ ప్రతి ఏ బాధ ఉన్నా ఏదున్నా చెప్పుకుంటే మాకు ప్రతి 4వ శనివారం అని వస్తాము. సోమవారం అదే అప్పుడు సోమవారం ఉండేది. వస్తే ప్రతిది ఏదైనా చెప్తే బాగానే. సోమవారం అంటే అందరూ వస్తారు కాబట్టి అక్కడ మీకు వెసులుబాటు కలగకపోవచ్చు, ఎందుకంటే చాలా మంది క్రౌడ్ అంటే జనాలు ఎక్కువగా ఉండేసరికి మీరు ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు వయోవృద్ధులకైతే కనుక అంటే లైన్లో నిలబెడకపోవచ్చు. వాళ్ళకి ఎలాంటి అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఆరోగ్యం ప్రాబ్లమ్స్ అయినా మీద మంచిగానే పోయి లైన్గానే తీసుకుంటారు వాళ్ళు. ఎవరిది వాళ్ళదే లైన్గా తీసుకొని అప్లికేషన్ తీసుకుంటారు. మీ పేరు? షబ్బీర్. ఏం అప్లై చేసుకోవడానికి వచ్చారు ఇక్కడ మీరు? నేను డిసెంబర్లో మైనార్టీ లోన్ పెట్టుకున్నాను. నేను 90% దివ్యాంగుని. మాది షమ్మన్పేట కిలవరంగల్ మండలు. కానీ ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. ఒకటి అప్లికేషన్ పెడదామని కలెక్టరేట్ గ్రీవెన్సెల్కు రావడం జరిగింది. ఇప్పుడే మొదటిసారిగా అప్లై చేస్తున్నారా లేకపోతే గతంలో కూడా అప్లై చేశారా? అంటే 6 నెలల నుంచి కూడా మీకు ఇప్పుడు ఏదైతే వయోవృద్ధులకున్న వికలాంగులకి మీకోసమని ప్రత్యేకంగా కలెక్టర్ ఆదేశాల మేరకు మన ఎం శారదా గారు ప్రకటించడం జరిగింది కదా. సో అంటే ఆ 6 నెలల నుంచి ఇక్కడికి అంటే జనం ఏ విధంగా వస్తున్నారు? ప్రతిదీ అంటే అందరూ యూజ్ చేసుకుంటున్నారా? యూజ్ చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వస్తుంది కావచ్చు, చూద్దాము, అది ఎంక్వైరీలో ఉంది కదా, పంపిస్తారు కావచ్చు అని మేము అనుకున్నాము. కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. ఇప్పుడు డిజబిలిటీ జీవో ప్రకారం అయితే దివ్యాంగులకు 5% ఇవ్వాలి. 5% అమలు చేయాలని పెట్టడం జరిగింది. మైనార్టీ లోన్స్ మొదటిసారి అప్లై చేశారా? మొదటిసారి ఏమంటున్నారు ఇక్కడ? వెల్ఫేర్ ఆఫీస్కి పంపిస్తామని అన్నారు. చూద్దాం, ఒక 2-3 రోజులలో ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ 4వ శనివారం మళ్ళీ ఒకసారి వచ్చి పెడతాం. కలెక్టర్ గారిని కలుస్తాం. ఈ పెద్ద ఎత్తులో కొంచెం ధర్నా కూడా చేద్దామని అనుకుంటున్నాము. చూద్దాం, ఒక 1 మంత్. అంటే ధర్నా ఎందుకు అని ఇప్పుడే కదా మీరు అప్లై చేసింది, మీ పని జరగకపోతే కదా ధర్నా చేయాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి ఒక్కటి 5% ప్రకారం పోవడం లేదు. అది ఎక్కడ అది మిస్యూజ్ అవుతానికి మనకు తెలియదు. చూద్దాం, మరి ఇదొక్కటైనా మరి బయటకు వచ్చి మైనార్టీ దాంట్లో డిజబుల్కి 5% ఇస్తారు కావచ్చు. చూద్దాం, ఒకవేళ సక్సెస్ అయితే ఓకే, పర్వాలేదు. మరొక అభ్యర్థితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, నా పేరు ఎండి హఫీజ్. నేను మైనార్టీ లోన్ పెట్టాను 1,00,000 రూపాయలు. ఇప్పటివరకు నాకు ఎలాంటి లేదు. మరి నేను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ఇప్పటికి 4 times వచ్చాను. మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర పోయినా వస్తుంది అంటున్నారు. బ్యాంక్ దగ్గర పోయినా ఇంకా నీది ఏం రాలేదని చెప్పి అంటున్నారు. మాకు మీ 100% వికలాంగులు మాకు ఏమీ కనపడదు. మా జీవితం అన్న మరి ఘోరమైన పరిస్థితి ఉంటుంది మాకు ఇప్పటివరకు లోన్ పెట్టాము మైనార్టీలో. మరి ఇప్పటివరకు మాకు లోన్ శాంక్షన్ కాలే. ఎవరివరకు లోన్లు ఇస్తున్నారు, మాకైతే లోన్ ఏం లేదు. మేము ఎలా బతకాలి, ఏం చేయాలి? ఎప్పుడు ఇదే ఫస్ట్ మీరు రావడం లేకపోతే గతంలో కూడా వచ్చారా? ఈ ఇయర్లో 3 times వచ్చాము కలెక్టర్. ఈ ఇయర్లోనే 3 సార్లు వచ్చారు. సో ఏమంటున్నారు మరి? ఇప్పుడు మీకు 50,000లో ఉన్నది 3 lakhsలో ఉన్నదన్న. 1 lakh మాకు హ్యాండిక్యాప్ 100% మాకు ఏం కనపడదు. నడవడానికి కష్టం ఉంటుంది. మాకే ఏం లేకున్నప్పుడు మీరు మంచి వాళ్ళకి ఇస్తున్నారు, మరి మాకెప్పుడు ఇస్తారు? మా జీవితం ఏంది? మేము ఎందుకు ఇట్లా చీకట్లో బతికినాం? చీకట్లో యాక్సిడెంట్ అయ్యి ఈరోజు చీకట్లో ఉన్నాం. మా పుట్టుకొని చీకటి కాదు. 3 సార్లు మీరు దరఖాస్తు చేసుకున్నారు, అయినా పట్టించుకోవట్లేదు. సో ఏమంటున్నారు మొత్తానికి? మీకు వచ్చే దరఖాస్తులో మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి, మళ్ళీ అప్రూవల్ పెడతారు. అప్పుడు ఇప్పుడైతే 3 lakhs 1,50,000 ఉన్నారని చెప్పారు. చెప్పలేదా ఇంతకుముందు కూడా నేను అప్లై చేసుకున్నాను అని చెప్పాను, అప్లై చేసుకుని చెప్పాను. కానీ మీరు 1 lakh ప్యాకేజ్ ఇప్పుడు 1 lakh చేయలేదు. 50,000 ఉంది, 3 lakhs ఉన్నది. నేను 1 lakh చేశాను, 2 lakhs చేశాను. దీంట్లో కూడా అప్రూవల్ లేదు. For more updates, please keep watching and don't forget to subscribe GTV TS.